హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణుటిన్సీ. ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు అంటే ఎక్కువ మంది యాపిల్ గురించి మాట్లాడతారు, కానీ దానితో సమానంగా దానిమ్మ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. దీనివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ పండులో క్యాన్సర్ని నిరోధించే లక్షణాలు ఉన్నాయి. దానిమ్మ రసం తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గుతుందని చెప్తున్నారు. ఈ పండు తింటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యల్ని దూరం చేస్తాయి. దానిమ్మలో దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. దానిమ్మలో పాలిఫెనోలిక్ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ దానిమ్మ పండు మూత్రపిండాల పనితీరును మెరుగ్గా చేస్తుంది. ఇది కిడ్నీల్లో రాళ్ల సమస్యను తగ్గిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యను దూరం చేయడంలో ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది. దానిమ్మ రసం రక్తంలో ఆక్సలేట్స్, కాల్షియం సాంద్రతని తగ్గిస్తుంది. ఇవి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. దీంతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ సమస్యలు దూరం అవుతాయి. ఇందులో ప్రీబయోటిక్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అదేవిధంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు అనేవి దూరం అవుతాయి. ఈ పండును ఇలానే తినడం చాలా మంచిది. అప్పుడే అందులోనే ఫైబర్ అందుతుంది. జ్యూస్ చేస్తే అందులో షుగర్ వేయకుండా ఇవ్వాలి. హై బీపీ ఉన్నవారు, మెడిసిన్ తీసుకునేవారు డాక్టర్ సలహాతోనే మెడిసిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా వృద్ధాప్యానికి దారితీస్తే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. శరీరం నుంచి అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. రక్తాన్ని పలచన చేసి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరిచి రక్త ప్రసరణకు ఎటువంటి హాని జరగకుండా చూస్తుంది. కనీసం 3 నెలల పాటు ప్రతిరోజు తినాలండి. దానిమ్మలోని గుణాలు ధమనుల్లో ఆక్సీకరణ, ఒత్తిడిని, వాపును తగ్గిస్తాయి. దానిమ్మ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది. అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు కనీసం 3 నెలల పాటు ప్రతిరోజు 3 దానిమ్మ పండ్లు తింటే చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కార్డియోవాస్కులర్ డిసీజ్ బారిన పడకుండా కాపాడుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు మందులు వాడే ముందు రోజు దానిమ్మను తిని చూడడం ఉత్తమం. ఎందుకంటే దానిమ్మ ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. అలాగే దానిమ్మ పండుతోనే కాదండి, తొక్కల్లో కూడా విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B6 పోషకాలు ఉన్నాయి. అందుకే దానిమ్మ గింజలు తిన్న తర్వాత తొక్కలు పడేయకుండా వాటిని ఎండబెట్టి పొడి చేసుకొని పెట్టుకోండి. కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు దానిమ్మ తొక్కలు ఎండబెట్టుకొని చేసుకున్న పొడిని నీళ్ళలో వేసి మరిగించి తాగితే మంచిది. దానిమ్మ తొక్కల పొడిని వేడి నీళ్ళలో కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్యను అధిగమించవచ్చు. ఏదైనా కానీ తక్కువ మోతాదులోనే తినాలండి. దానిమ్మ తినడం వల్ల కూడా నష్టాలు ఉంటాయి. తక్కువ రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారు దానిమ్మ రసాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. చర్మానికి దానిమ్మ రసాన్ని రాసుకుంటే చాలామందికి దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.